ఫ్రెండ్స్ ఈ వీడియోలో తోటకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాము. ఇక్కడైతే పచ్చిమిర్చి అలానే టమాటా కొంచెం తోటకూర అయితే తీసుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకోవాలి. ఈ కందిపప్పును వేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకుని అందులోకి కొత్తిమీర, కరివేపాకు అలానే పచ్చిమిర్చి, ఆనియన్, వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి మనము వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం అనుకోండి, కుక్కర్లోని ఫాస్ట్గా మనకైతే తోటకూర పప్పు అనేది రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటాలు కూడా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇందులోకి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్న తోటకూరని అయితే వేసుకోవాలి. ఇక్కడ తోటకూరని 2 or 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. అలానే కొంచెం ధనియాల పిండి, పసుపు, జీలకర్ర కూడా వేసుకొని ఒక 3 to 4 విజిల్స్ అయితే రానివ్వాలి. వచ్చిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, వాటర్ పోసుకొని కొంచెం సేపు ఉడికించిన తర్వాత వాటర్ని సపరేట్ చేసుకొని మనమైతే పప్పుని ఎనుపుకోవాలి. ఇప్పుడు ఇక్కడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని మనమైతే తిరగవాత పెట్టుకోవాలి. పప్పు అయితే